ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే ఈరోజు ఉందా? మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడంలా. నిద్రలేస్తే ఇదే పని. ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ 1. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు జాబులు వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్ 5 ఏళ్ళు అయిపోయిందా? పోగాలం వచ్చిందా? పోయే రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమలు కూడా పారిపోయినాయి. వాళ్లకు వాటాలు అడిగాడు. ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత ఘోరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను. యువ గళం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్ళు. మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరంలా. నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళ ఆదాయం వేస్తా. అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచం అంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు, అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు, అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్ట
ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు. అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు. అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా. దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతారు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి.